ఏమిట్రా నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావేంట్రా? ఏమైందిరా? అర్థమైన కుక్కలు నన్ను కొడుతున్నాయిరా. ఏ కుక్కలు రా? రేయ్, ఈ 2 కుక్కలు కొడితేనే ఇంతగా ఫీల్ అవుతున్నావే, నన్ను ఎన్ని కుక్కలు కొట్టాయో తెలుసా? ఎందుకంటే మమ్మల్ని ఊరికే కొడుతున్నారు? ఒక్క నిమిషం రా. 14 ఏళ్ల క్రితం ఆ అక్క కూతురికి నాకు పెళ్లి ఫిక్స్ చేసి ఆ పిల్ల ఇక్కడ నుంచి పారిపోతే తాళి కడితే ఆ పిల్లకే కడతానని నేను యముడి మీద ఒట్టేస్తే, అంతవరకు ఏ పిల్లని ముట్టుకోడు ఏకపత్ని వ్రతుడిగా ఉంటాడని మా అమ్మ యముడి మీద ఒట్టేస్తే, ఎంతో మంది అమ్మాయిలు నా వెంటపడి నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం చెల్లించకుండా ఓం యమాయ నమః ఓం యమాయ నమః అని మంత్రాన్ని చెప్పుకుంటూ నాలోని కోరికల్ని మనసులో దాచుకొని ఎందరో చిన్నవాళ్లు పెళ్లి చేసుకుని శోభనం రోజు నాకు నమస్కరించి ఆశీర్వదించమంటే నవ్వు మొహంతో ఆశీర్వదించి, ఎంత కోపమున్నా అది పైకి తెలియకుండా గంభీరంగా నడిచినప్పుడు అడుగు తడబడినా నాలోని బాధని ఊరికి తెలియకుండా నాలోనే దాచుకొని ఈ ఊరంతా సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే ఆరు బయట నులక మంచం మీద బోర్లా పడుకుని ఉంటే తాగడానికి నీళ్లు పెట్టిపోతారు. అవన్నీ భరించి చివరికి 14 ఏళ్ల తర్వాత ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుందామని చూస్తే ఎక్కడి నుంచో 2 కుర్రాళ్ళు అరనిక్కర్లు వేసుకొచ్చి ఆ పిల్లను తీసుకుపోవాలని చూస్తారు. నేను నవ్వుతూ దాన్ని తీసుకెళ్ళమని మీకు టాటా చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తాను అనుకున్నారా? అన్నా, దీన్నేనా ఇన్నేళ్లుగా 14 ఏళ్ల తపస్సు అని చెప్పింది? నరసింహ అన్నా, నీకు అర్థం కాలేదనుకుంటా, నువ్వు వెళ్ళు. 14 ఏళ్ల బ్రో, ఒకే అమ్మాయా? మధ్యలో ఇంకేమీ జరగలేదా? వెరీ సాడ్ బ్రో. ఒకసారి కౌగులించుకున్నారండి. మీరు నాతో వైజాగ్ వచ్చేయండి. అలాగే లిప్ కిస్ కూడా ఇచ్చేయి. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండడం, ఆ పిల్లని వదిలేసి ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవచ్చుగా, పైగా వయసు అయిపోతుందిగా. ఒరే నరసింహ, ఎముడు మీద ఉంటే ఏమనుకుంటున్నారా? బంగారం కావాలంటే ఇస్తాం, వజ్రాలు కావాలంటే ఇస్తాం, అంతెందుకు ఎముడు కోసం ప్రాణాలు కూడా ఇస్తాం. కానీ ఎముడు మీద వేసిన ఒట్టు మాత్రం మేము మీరలేవురా. మామ, ఇది వర్కౌట్ కాదురా మామ. లాగా వీళ్ళతో మాట్లాడడం మానేసి మన ఊరికి వెళ్ళిపోవడం చాలా. ఎవరు వెదవా? లేదు, నేను మావాడిని అన్నాను. ఇక్కడికి ఎలా వచ్చారు? వీడే తీసుకొచ్చాడు. ఎవడి సైంటిస్ట్ కనిపెట్టాడా? నరసింహ, చిన్న నన్ను పిలవరా. చిన్నయ్యా, అసలు మీరు మనుషులేనట్రా? మనుషులేనా? మావ నొప్పిగా ఉందా? జరిగింది. మామ, ఎవరు అతను? రే, అతను పోలీస్ రా. సరిగ్గా చూడరా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు రా. రే మామ, డ్రెస్ మార్చుకున్నాడు రా, నన్ను నమ్మరా. ఇంకా వీళ్ళని చంపేలేదా? ఫోన్ లో ఒక యాప్ చూపించి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే పిల్లలు పుడతారంటే ఆ మాటని నమ్ముకొని ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా? మీరు అంత మూర్ఖులా? మీరే వెతుక్కుంటే ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా? మేమే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసావరా. ఇలాంటి ఊరు ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదు, ఎందుకంటే మేము ఊరిని తరచూ మార్చేస్తుంటాం. మా ఆచారం ప్రకారం ఎవరిని పొరుగుళ్ళో చంపకూడదు, అందుకే ప్లాన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాం. నరసింహ అన్నా, ఇదే కదా ప్లాన్ మార్చేశారా? ఇంకాస్త డీటెయిల్ గా చెప్పరా. చెప్పు. అలాగేనా? ఇలాంటి ఊరుందని ఎవరికీ తెలీదు. రే, ఇలా చూడండి రా, నేను పెళ్లి కొడుకుని, నేను మిమ్మల్ని చంపకూడదు. నాకు బదులుగా మా చిన్నాన్న చంపుతాడు. చిన్నాన్న గన్నక్కర్లేదు, కత్తివాడు. రే లిసన్, చచ్చేటప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చావండి. చిన్నాన్న అరిస్తే 4 కోసాయి. రే హెల్ప్ చేయరా. చిన్నాన్న, నీకు బుద్ధి లేదు? నేను నీ చిన్నాన్న. ఏడ్చాలి, వెళ్ళరా, వెళ్ళి పట్టుకోండి. పోండి, త్వరగా పోండి. పోరా. చిన్నయ్య
ఏమైంది నాన్న? వాళ్ళు వచ్చేసారా? వాళ్ళుగా రావట్లేదమ్మా, వాళ్ళని మోసుకొని వస్తున్నారు. ఏంటి? అయ్యయ్యో, అసలు ఏం జరిగింది? అంకుల్, నేను చెప్పనా? చెప్పమ్మా. ఓ ఫూల్కి నేను మంచి ఐడియా చెప్పాను. ఆ ఫూల్ ఏదో స్వయంగా ఆలోచించి చెడగొట్టాడు. అది జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చేసేదేముంది, యమధర్మ పంచాయతీ పెడతారు. వాళ్ళేం చెప్తారో అది నోరు మూసుకొని చేయటం అంతే. యమధర్మ పంచాయతీయా? రేయ్, నీతో వచ్చిన పాపానికి ఎలా వేలాడదీశారో చూడరా. మావా, నువ్వేం భయపడుకో, ఎలాగైనా నేను నిన్ను కాపాడతాను. ఉండరా, నా నోరు బాగోని నీ మొహం మీద ఊస్తాను. ఎరా పురుషోత్తం, పొద్దున్నే ఏదో అడావిడిగా వెళ్ళావు, ఇంతసేపు ఏం చేసావురా? నీకు అప్పచెప్పిన పని సవ్యంగా చేస్తుంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఉండేది కాదు. నేనే ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాను. చిన్నయ్యని చూస్తున్నాను. లేదంటే చెప్పు తీసి కొట్టేవాడిని. ముందు వాళ్ళిద్దరి కట్లు విప్పండ్రా. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ బ్రో. రేయ్ ఆంటీ, ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు హరీష్ ఆంటీ. నేను సౌమ్యను వెతుకుంటూ వచ్చాను. అయ్యో ఆంటీ, అబద్ధం ఆంటీ. వీడి కింద ఊళ్ళోనే భయపడిపోయాడు. వీడితో నేను వెళ్ళిపోయాను, కానీ వాళ్ళే ప్లాన్ చేసి ఇక్కడికి రేయ్ సతీష్, తీసుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్పకు. హరీష్ గురించి నాకు బాగా తెలుసు. ఏయ్, నోరు మూయవే, అంతా నీ వల్ల నరసింహ! అసలు. ఏ గాడిద, నా పెళ్ళాంతో మర్యాద లేకుండా మాట్లాడావో? ఏయ్, ఎవరయ్యా నీకు పెళ్ళాం? ఏయ్, బావని ఎదిరించి మాట్లాడకూడదని నేను నీకు అలాగే చెప్పాను. మాట్లాడతాను. ఏం చేస్తావు నువ్వు? ఏది మాట్లాడు? నీ పని చేసుకో, పో. వచ్చింది గురించి చూస్తానంటే ఇంకేం చేస్తావు? గోదావరి, సైలెన్స్. పో. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నువ్వు చెప్పరా. ఎక్కడ ఆపాను? గుర్తొచ్చింది. అమ్మా, వీడి కింద నుంచే పారిపోయాడమ్మా. నేను వెళ్ళిపోయాను, కానీ వీళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కింద ఊరి వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారో తెలీదు, ఎందుకు తీసుకొచ్చారో తెలీదమ్మా. ఎందుకు ఇలా కొడుతున్నారో తెలీదు, ఎందుకు ఇలా వేలాడదీశారో తెలీదు, ఎందుకు బాణంతో పొడుస్తున్నారో తెలీదు, దాన్ని ట్యూన్ చేయడానికి ఒకటి ఎందుకు పక్కనే పెట్టారో తెలీదు. ఇదంతా ఏంటో తెలియడం లేదమ్మా. నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించి వదిలేయండి అమ్మా. మీ గురించో, మీ విచిత్రమైన పద్ధతుల గురించో, ఈ ఊరి గురించో మేము ఎవరికి చెప్పమమ్మా. ఇది మా అమ్మ మీద ఒట్టమ్మా, అమ్మ మీద ఒట్టు. రేయ్ అమ్మా, ఇట్రారా. చెప్పండి అమ్మా. నువ్వేనా వాళ్ళని తీసుకొచ్చింది? లేదమ్మా, చిన్నయ్య మీద అది- తప్పేం లేదమ్మా. కింద ఊళ్ళో వీళ్ళు యముడు, నరసింహం, పురుషోత్తమని పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశారు. మన ఊరి ఆచారం ప్రకారం వేరే ఊర్లో ఎవరిని చంపకూడదు. అందుకే మరో దారి లేక వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేలాగా మేమే ఏర్పాటు అవునమ్మా. చేశాం. ఏయ్, నువ్వు అబద్ధం చెప్పకు. ఏయ్, ఇదంతా నీ వల్లే జరిగిందే. నువ్వు నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? ఇలా నొప్పిగా ఉందా? చూడండి మేడం, మీరు కాసేపు నోరు మూసుకుంటే వీళ్ళు మమ్మల్ని క్షమించి వదిలేస్తారు. మేము ఊళ్ళోకి వెళ్ళిపోతాం. యువర్స్ ఒబీడియంట్లీ కేస్ సతీష్ కుమార్.